హీరో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడం, ఆ సందర్భంగా నంద్యాలలోనే అల్లు అర్జున్ కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అల్లు అర్జున్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ వారికి ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయనకు వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా మొదలైంది. డబ్బులు తీసుకొని ప్రచారానికి వెళ్ళారేమో అంటూ అల్లు అర్జున్ని కించపరిచేందుకు కూడా కొందరు సోషల్ మీడియాలో ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు పుష్ప 2 టికెట్ల ధరలు, ఆ సినిమాకు సంబంధించిన టికెట్ల ధరల విషయంలో అల్లు అర్జున్ ముందే జాగ్రత్త పడుతున్నారు. అందుకే వైసీపీ మద్దతు ఉండాలని ఈ ప్రచారానికి వెళ్ళినట్టుగా ఉన్నారని కూడా మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఒక చిన్న విషయాన్ని అయితే గమనించాలి. ఎందుకంటే పుష్ప 2 సినిమా ఆగస్టులో అనుకుంటా రిలీజ్ అయ్యేది. అప్పటికి ఎన్నికలు కూడా అయిపోతాయి. ఆగస్టులో రిలీజ్ అయ్యే సినిమా కోసం ముందే జాగ్రత్త పడి వైసీపీ మద్దతు కోసం, వైసీపీ నాయకుల మద్దతు కోసం, ప్రభుత్వ మద్దతు కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారని ట్రోల్ చేస్తున్నవారు మరంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి రాబోతోందని అంతర్గతంగా వాళ్ళు కూడా నిర్ధారించుకొని ఇలాంటి ట్రోల్ చేస్తూ ఉన్నారా అన్నది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇలా ట్రోల్ చేసేవాళ్ళు సినిమా టికెట్ల ధరల కోసమే వైసీపీకి మద్దతు ఇస్తున్నారు అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారంలో బూమరాంగ్ అవుతుంది అన్న విషయాన్ని అయితే గమనించాలి. దాంతోపాటు గతంలో రవిచంద్ర కిషోర్ రెడ్డి స్వయంగా చెప్పారు, అల్లు అర్జున్కి తనకు మధ్య స్నేహం, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, తన భార్య నాగినిరెడ్డి ఇద్దరు చాలా దగ్గరి స్నేహితులు, అలా తమ మధ్య కూడా స్నేహం పెరిగిందని గతంలో రవినే చెప్పారు. అంటే మామ పవన్ కళ్యాణ్ కంటే తన భార్య స్నేహితురాలి భర్తే అల్లు అర్జున్కి ఎక్కువైపోయారా? పిఠాపురంలో కనీసం ఒకరోజు పర్యటించి పవన్ కళ్యాణ్కు మద్దతుగా ప్రచారం చేసి ఆ తర్వాత ఇలా పర్యటనలకు వెళ్ళినా వైసీపీ వాళ్ళకు మద్దతు ఇచ్చినా ఏదో స్నేహం కొద్దీ మద్దతు ఇచ్చారని అనుకునే వాళ్ళం. అలా కాకుండా పవన్ కళ్యాణ్కు ప్రచారం చేయకుండా నంద్యాలకు వెళ్ళి రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించండి అని మీడియా ముఖంగా చెప్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. దాంతోపాటు ఇటీవల పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ట్వీట్ చేసినప్పుడు జనసేన వాళ్ళంతా దాన్ని స్వాగతించారు. కానీ ఈరోజు మాత్రం దాంట్లోని లొసుగుల్ని కూడా బయటికి తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా అల్లు అర్జున్ ట్వీట్ చేశారు, కానీ ఆ ట్వీట్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్కు ఓటు వేయండి అని మాత్రం నేరుగా చెప్పలేదు. మా మద్దతు పవన్ కళ్యాణ్కు ఉంటుంది అంటూ ఏదో కుటుంబ సభ్యుడు కాబట్టి ఏదో మొహమాటం కొద్దీ ఆ ట్వీట్ పెట్టినట్టే ఉంది, కానీ మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ పెట్టలేదు అని కూడా అంటున్నారు. దాంతోపాటు ఈరోజు నంద్యాలకు వెళ్ళిన సమయంలో అక్కడ మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్. ఆ సందర్భంగా ఆయన సూటిగా చెప్పింది ఏంటంటే, గతంలో కూడా అంటే 2019 ఎన్నికల్లో కూడా శిల్పా రవికి మద్దతుగా తాను ట్వీట్ చేశాను, కానీ ఆ ట్వీట్ చేసినప్పుడే నా మనసుకు నచ్చలేదు. అది అంత క్లోజ్ స్నేహితుడు, అంత దగ్గరి స్నేహితుడికి ట్వీట్ పెట్టడం ఏంటి, నేరుగా అక్కడికి వెళ్ళి మద్దతు తెలపాలి కదా అని ఆ రోజే అనిపించింది. ఆ ట్వీట్ పైన నాకు కూడా మనసు బాధ అనిపించింది. అందుకే ఈరోజు నేరుగా ఇక్కడికే వచ్చి రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలుపుతూ ఉన్నాను, ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించారు. అంటే ఒక ట్వీట్ ద్వారా మద్దతు తెలపడం సరైనది కాదు తన దగ్గరి వ్యక్తులకు అని అల్లు అర్జున్ ఈరోజు చెబుతున్నారు. మరి అదే సూత్రం పవన్ కళ్యాణ్ వర్తించదా? కుటుంబ సభ్యుడైన మామైన పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ట్వీట్ చేసి ఇక్కడ రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి ట్వీట్ ద్వారా మద్దతు తెలపడం అంత కరెక్ట్ కాదని అప్పట్లోనే అనిపించింది, అందుకే నేరుగా వచ్చానని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా అలా నేరుగా వెళ్ళి పిఠాపురంలో మద్దతు తెలపాలి కదా. కేవలం ఒక ట్వీట్ చేసి, అది కూడా కట్టి ఎరగకూడదు పాము చావకూడదు అన్నట్టుగా ఒక ట్వీట్ చేసి అక్కడేమో అలా ఇక్కడేమో ఇలా వ్యవహరిస్తూ ఉన్నారంటే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్కు నిజంగానే మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తున్నారా అని కూడా బహుశా జనసేన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళంతా అలా ట్వీట్లు పెడుతున్న వాళ్ళు, ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ వైపు నుంచి కూడా ఆయన అభిమానులు కూడా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. యాక్చువల్లీ చాలా గతంలో కూడా ఒకసారి పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఉందన్న పెద్ద ప్రచారం కూడా నడిచింది. ఒక సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి, అంటే ఏ హీరో ఫంక్షన్ జరిగినా పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళి అక్కడ గోల చేస్తూ ఉంటారు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడండి అంటూ ఉంటారు. అదేవిధంగా ఒకరోజు అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలి చెప్పాలి అన్నప్పుడు అల్లు అర్జున్ నేను చెప్పను బ్రదర్ అనేశారు. చెప్పను బ్రదర్, పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను అనేశారు. దాంతో ఆ సమయంలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా అల్లు అర్జున్ పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. ఈరోజు ఏకంగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోకి నేరుగా వెళ్ళి ప్రచారం చేయకుండా నంద్యాల వెళ్ళి తన భార్య స్నేహితురాలి భర్తకు మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడడం మాత్రం జనసేన వాళ్ళైతే జీర్ణించుకోలేకపోతున్నారు.